హాయ్ ఫ్రెండ్స్, చూడండి కాకరపాదు చిన్న చిన్న పిందెలు దీని నిండా వచ్చేసింది. చూడటానికి భలేగా ఉంది. చూడండి ఎన్ని పిందెలు. వర్షం లేక పెరగట్లేదు పాపం, అస్సలు లేదు వర్షం. ఎండకి అలా గండిపోతున్నాయి. తీద్దామనుకున్న రోజు అలా అయిపోతుంది, పండిపోతున్నాయి ఆ చిన్న పిందెలే. చాలా ఇంకా అటు ఉన్నాయి. దీన్ని చూస్తే నాకు కథ జ్ఞాపకం వస్తుంది. చెప్తాను. పూర్వం బాగా పాత రోజుల్లో అత్తగారులు కోడారేకం చేయించేవారు కదా. ఆ కోడల కంటే కాకరకాయ కూర అంటే చాలా ఇష్టం అంట. ఇలాగే కాకరకాయ పాదు నిండా చూసి ఒక రోజు వండుకుంటే బాగుండు అనుకునేదంట. అత్తగారు అసలు వండనిచ్చేది కాదంట. అప్పుడు అత్తగారు ఊరెళ్ళిందంట. ఇదే సమయం అనుకుని అందంగా కూర చక్కగా చేసుకుని అన్నం మార్చుకుని కరెక్ట్గా తిందాం అనుకున్నడికి వచ్చేసింది. ఏం చేస్తుంది పాపం, గిన్నెలోకి తీసుకుని అన్నం ఒక దాంట్లో పెట్టుకుని బిందులో పెట్టుకుని అక్కడ ఏదో ఆలయం ఉంది, అక్కడికి నీళ్ళకి వెళ్తారు. ఆ బిందె పట్టుకుని నీళ్ళు తెద్దామని వెళ్ళింది. ఆ వంకన వెళ్ళింది అనమాట. వెళ్ళి ఆ గుడి వెనకాల కూర్చుని అన్నం కూర తింది. మొత్తానికి తిని బయటకు వచ్చేది ఇంకా రాబోతుంది. అప్పుడు ఏం చేశారు, ఆ ఊళ్ళో దొంగతనం చేసి వచ్చి దొంగలు అన్నీ పంచుకుంటున్నారంట. ఆ గుడి అక్కడ కూర్చొని చెట్టు కింద కూర్చుని ఈవిడ బిందెచ్చుకుని బయటకు వచ్చేసరికి అమ్మవారు అనుకుని భయం వేసిందంట. వాళ్ళకి వేసి అన్నీ వదిలేసి పారిపోతే ఆవిడ అన్నీ తీసుకుని చక్కగా బిందులో పెట్టుకుని వచ్చింది. అన్ని నగలు కొన్ని పెట్టుకుందంట, కొన్ని అన్నీ వేసుకుని ఇంటికి వచ్చేసరికి అత్తగారు దానికి ధనం పిచ్చి కదా, కోళ్ళు ఎంత ధనం తెచ్చిందని మహాలక్ష్మి వస్తుందని ఆహ్వానించుకుని చక్కగా అప్పటి నుంచి చాలా బాగా చూసుకుందంట. ఎలా ఉంది మన కాకరకాయ కదా. కాకరకాయ అంటే అందరికి ఇష్టమే. మరి మీకు ఇష్టమేనా? కథ ఎంజాయ్ చేయండి, లైక్ చేయండి. మరి కథలేం వినట్లేదు, కథలు వినడం బాగా తగ్గిపోయింది. వినండి, దీంట్లో ఎంత డెప్త్ ఉందో. కొంచెం నవ్వు కూడా వస్తుంది. బాగుందా? సరే, కామెంట్ బాక్స్లో పెట్టండి ఎలా ఉందో. ఉంటాను అయితే.